హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 8th క్లాసు సాంఘిక శాస్త్రం టెస్ట్ 2 అంటే లెసన్ 2 అనమాట. సో లెసన్ 2 సూర్యుడు శక్తి వనరు అనే లెసన్ మీద ఈరోజు మనం అయితే టెస్ట్ని అయితే కండక్ట్ చేసుకుంటున్నాం 30 బిట్లతోటి. సో ఈ యొక్క ఎగ్జామ్స్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. సో లేట్ చేయకుండా ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. భూమిపై ఆవరించి ఉన్న వాయువుల పొరను ఏమంటారు? ఆప్షన్ 1 జలావరణము, ఆప్షన్ 2 శిలావరణము, ఆప్షన్ 3 జీవావరణం, ఆప్షన్ 4 వాతావరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్. భూమిపై ఉన్న ఆవరించి ఉన్న వాయువుల పొరను వాతావరణం అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. భూగోళంపై శక్తికి మూల వనరు ఏది? ఆప్షన్ 1 నక్షత్రం, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 సూర్యుడు రవి, ఆప్షన్ 4 ఏవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, సూర్యుడు రవి. సో నెక్స్ట్ ప్రశ్న, థర్డ్ క్వశ్చన్, మూడవ ప్రశ్న. సూర్యుని నుంచి నిరంతరము విడుదలయ్యే శక్తిని ఏమంటారు? ఆప్షన్ 1 సౌర వికిరణం, ఆప్షన్ 2 చంద్ర వికిరణం, ఆప్షన్ 3 వికిరణం, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సౌర వికిరణం. సూర్యుడి నుంచి నిరంతరము విడుదలయ్యే శక్తిని సౌర వికిరణం అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఏదైనా వస్తువు శక్తిని వెలువరించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 కిరణము, ఆప్షన్ 2 సౌర వికిరణము, ఆప్షన్ 3 వికిరణము, ఆప్షన్ 4 చంద్ర వికిరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, వికిరణము. ఏదైనా వస్తువు శక్తిని వెలువరించడాన్ని వికిరణము అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 సౌరపుటం, ఆప్షన్ 2 వికిరణం, ఆప్షన్ 3 చంద్రపుటం, ఆప్షన్ 4 కిరణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌర పుటం అంటాము. సో నెక్స్ట్ ప్రశ్న స్క్రీన్ మీద సిక్స్త్ క్వశ్చన్. భూమి ఉపరితలంలోని ఒక ప్రదేశం గ్రహించే సౌరపుటాన్ని ప్రభావితం చేయని కారకం? ఆప్షన్ 1 అక్షాంశం, ఆప్షన్ 2 రాత్రి పగలు, ఆప్షన్ 3 అక్షాంశ రేఖాంశం, ఆప్షన్ 4 రేఖాంశం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ రేఖాంశం. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. సూర్య కిరణాల పతన కోణం ఈ నెలలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ 1 జనవరి ఫిబ్రవరి, ఆప్షన్ 2 నవంబర్ డిసెంబర్, ఆప్షన్ 3 మే జూన్, ఆప్షన్ 4 మార్చ్ ఏప్రిల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, నవంబర్ డిసెంబర్. సో పతన కోణం ఎక్కువగా ఉండే నెలలు. సో నెక్స్ట్ ప్రశ్న, ఎయిత్ ప్రశ్న. రేడియో ధార్మికతను నిరోధించే వాయువు? ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, కార్బన్ డైఆక్సైడ్.
రేడియోధార్మికత నిరోధించే వాయువు కార్బన్ డైఆక్సైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఇండోనేషియా ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ 1 భూమధ్య రేఖ ప్రాంతం, ఆప్షన్ 2 ఆసియా ప్రాంతం, ఆప్షన్ 4 ఆర్కిటిక్ ప్రాంతం, ఆప్షన్ 3 ఆర్కిటిక్, ఆప్షన్ 4 అంటార్కిటికా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, భూమధ్య రేఖ. ఇండోనేషియా భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ స్క్రీన్ మీద. సూర్యకిరణాలు భూమిని చేరుకున్న తరువాత కూడా ఉపరితలం అంతా ఒకే రకమైన వేడి ఉండదు. కారణం? ఆప్షన్ 1 భూమి ఉపరితలంగా వంపుగా ఉండడం, ఆప్షన్ 2 భూమి ఉపరితలం సమానంగా ఉండడం, ఆప్షన్ 3 2/2, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, భూమి ఉపరితలం వంపుగా ఉండడం అనేది సూర్య కిరణాలు భూమిని చేరుకున్న తర్వాత కూడా ఉపరితలం అంతా ఒకే రకమైన వేడిని ఉండదు, ఒకే రకంగా వేడి ఉండదు. దానికి కారణం భూమి ఉపరితలం వంపుగా ఉండడం. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ప్రపంచంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం? ఆప్షన్ 1 అజీజియా, ఆప్షన్ 2 మృత్యులోయ, ఆప్షన్ 3 అలస్కా, ఆప్షన్ 4 ఓస్టాక్ కేంద్రం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ప్రపంచంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం అజీజియా. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ స్క్రీన్ మీద. క్రింది వాటిలో అసత్యమైన వానిని గుర్తింపుము. స్టేట్మెంట్ 1, సూర్యుని నుండి వెలువడే శక్తి సౌర వికిరణము. భూమి ఉపరితలానికి చేరే శక్తి సౌర వికిరణము. భూమి ఉపరితలానికి చేరే సౌరశక్తి సౌరపుటము. సౌర వికిరణము సూర్యపుటము రెండు ఒకటే. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఇక్కడ ఆప్షన్స్లో చూడండి. ఫస్ట్ ఆప్షన్ 1 2, సెకండ్ ఆప్షన్ 1 3, థర్డ్ ఆప్షన్ 2 4, ఫోర్త్ ఆప్షన్ 1 4. సో అసత్యమైన దాన్ని గుర్తించాలి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 2 4 అనేవి అసత్యమైనవి. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. భూమిని చేరిన తరువాత ఎంత సౌరశక్తి తిరిగి వాతావరణంలోనికి పరావర్తనం చెందుతుంది? ఆప్షన్ 1 1/2, ఆప్షన్ 2 1/3, ఆప్షన్ 3 1/4, ఆప్షన్ 4 1/5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 1/3. భూమిని చేరిన తర్వాత 1/3 సౌరశక్తి తిరిగి వాతావరణంలోనికి పరావర్తనమని చెందుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1983 జూలైలో అంటార్కిటికాలోని వ్లాడివోస్టాక్ కేంద్రంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత? ఆప్షన్ 1 -89.2 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 2 -90.6 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 3 -91 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 4 -92.7 డిగ్రీ సెల్సియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, -89
-2.2 డిగ్రీల సెల్సియస్. 15th క్వశ్చన్ స్క్రీన్ మీద. సముద్ర మట్టం నుండి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో ఉండగా సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది? ఆప్షన్ 1 3200 మీటర్లు, ఆప్షన్ 2 2500 మీటర్లు, ఆప్షన్ 3 1200 మీటర్లు, ఆప్షన్ 4 2200 మీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, 2200 మీటర్లు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 16th క్వశ్చన్. 1992 జులైలో లిబియాలోని అజీజియాలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ 1 56 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 2 57 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 3 57.8 డిగ్రీల సెల్సియస్, ఆప్షన్ 4 56.8 డిగ్రీల సెల్సియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 57.8 డిగ్రీల సెల్సియస్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 17th ప్రశ్న. 17th క్వశ్చన్. వాతావరణంలో ఈ వాయువు శాతం పెరగడం వలన భూగోళం వేడెక్కుతుంది. ఆప్షన్ 1 నైట్రోజన్, ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ 3 ఆక్సిజన్, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, కార్బన్ డైఆక్సైడ్. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వల్ల భూగోళం వేడెక్కుతుంది, అలాగే ఓజోన్ కూడా దెబ్బతింటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 18th ప్రశ్న. భూమధ్య రేఖ ప్రాంతానికి దగ్గరగా గల ఈ దేశాలలో శీతాకాలం ఉండదు. ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 ఇండోనేషియా, ఆప్షన్ 3 మలేషియా, ఆప్షన్ 4 సింగపూర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఇండోనేషియా. భూమధ్య రేఖా ప్రాంతానికి దగ్గర గల దేశాలలో శీతాకాలం ఉండనిటువంటి దేశం ఇండోనేషియా. సో నెక్స్ట్ ప్రశ్న స్క్రీన్ మీద 19th క్వశ్చన్. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడానికి బదులుగా పెరగడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 ఉష్ణ సమతుల్యత, ఆప్షన్ 2 ఉష్ణోగ్రత బడ్జెట్, ఆప్షన్ 3 ఉష్ణ విలోమం, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ఉష్ణ విలోమం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత తగ్గడానికి బదులుగా పెరగడంని మనం ఉష్ణ విలోమం, విలోమం అంటే మారడం, ఆపోజిట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుంది? ఆప్షన్ 1 5 డిగ్రీల సెంటిగ్రేడ్, ఆప్షన్ 2 4 డిగ్రీల సెంటిగ్రేడ్, ఆప్షన్ 3 6 డిగ్రీల సెంటిగ్రేడ్, ఆప్షన్ 4 7 డిగ్రీల సెంటిగ్రేడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 6 డిగ్రీల సెంటిగ్రేడ్. ఎత్తుకు వెళ్ళే కొలది ప్రతి 1000 మీటర్లకు 6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణం అయితే వేడి అయితే తగ్గుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాన్ని 1992లో ఈ దేశంలో కనుగొన్నారు. ఆప్షన్ 1 లిబియాలోని అజీజియా, ఆప్షన్ 2 ఈజిప్ట్లోని ఖైరో, ఆప్షన్ 3 ఇండియాలోని జైపూర్, ఆప్షన్ 4 లిబియాలోని ట్రైపోలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is
ఫస్ట్ వన్, లిబియాలోని అజీజియా ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతంను 1992లో లిబియాలోని అజీజియాలో కనుగొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్ స్క్రీన్ మీద. సూర్యకిరణాల వాలు ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ ఆప్షన్ 1 పెరుగుతుంది, ఆప్షన్ 2 తగ్గుతుంది, ఆప్షన్ 3 పెరిగి తగ్గుతుంది, ఆప్షన్ 4 ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, పెరుగుతుంది. సూర్యకిరణాలు వాలు ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్ స్క్రీన్ మీద. భూమి వికిరణాన్ని అడ్డుకునే వాయువు. ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 మీథేన్, ఆప్షన్ 3 నైట్రోజన్, ఆప్షన్ 4 కార్బన్ డైఆక్సైడ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ 4th వన్, కార్బన్ డైఆక్సైడ్. భూమి వికిరణాన్ని అడ్డుకునేటువంటి వాయువు కార్బన్ డైఆక్సైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ స్క్రీన్ మీద. వాలుగా ఉన్న భూభాగాల కంటే చదునుగా ఉన్న భూభాగాలు డాష్. ఆప్షన్ 1 ఎక్కువగా వేడెక్కుతాయి, ఆప్షన్ 2 ఎక్కువగా చల్లబడతాయి, ఆప్షన్ 3 చల్లబడతాయి, ఆప్షన్ 4 ఏమీ కావు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సారీ ఆప్షన్ 1 కరెక్ట్, ఎక్కువగా వేడెక్కుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 25th క్వశ్చన్. సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కించి తరువాత దేన్ని వేడెక్కిస్తాయి? ఆప్షన్ 1 శిలావరణాన్ని, ఆప్షన్ 2 జలావరణాన్ని, ఆప్షన్ 3 వాతావరణాన్ని, ఆప్షన్ 4 జీవావరణాన్ని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ వాతావరణాన్ని. సూర్యకిరణాలు ముందుగా భూమిని వేడెక్కించి ఆ తర్వాత వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్ స్క్రీన్ మీద. నీరు మరుగు స్థానం. ఆప్షన్ 1 90 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 2 98.4 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 3 100 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ 4 99 డిగ్రీస్ సెల్సియస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is C, third one, 100 degrees Celsius. నీరు 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర మరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఉష్ణోగ్రతను కొలిచే పరికరం. ఆప్షన్ 1 పాథోమీటర్, ఆప్షన్ 2 థర్మామీటర్, ఆప్షన్ 3 బారోమీటర్, ఆప్షన్ 4 అనిమోమీటర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, థర్మామీటర్. ఉష్ణాన్ని కొలిచే పరికరం థర్మామీటర్. జ్వరం వచ్చినప్పుడు జ్వరమాని థర్మామీటర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 28th క్వశ్చన్ స్క్రీన్ మీద. మొత్తం సూర్యపుటంలో 100%లో మేఘాల ద్వారా పరావర్తనం డాష్. ఆప్షన్ 1 20%, ఆప్షన్ 2 25%, ఆప్షన్ 3 29%, ఆప్షన్ 4 21%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. 20%. మొత్తం సూర్యపుటంలో అంటే 100%లో మేఘాల ద్వారా పరావర్తనమయ్యేది 20%. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం. ఆప్షన్ 1 అజీదియా, ఆప్షన్ 2 ఓస్టాక్, ఆప్షన్ 3 ఉత్తర జపాన్, ఆప్షన్ 4 లిబియా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఓస్టాక్. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఓస్టాక్. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ ఎగ్జామ్. సో సెకండ్ లెసన్కి లాస్ట్ క్వశ్చన్. సముద్ర మట్టము నుండి ఢిల్లీ ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? సో ఆప్షన్ 1 250, ఆప్షన్ 2 210, ఆప్షన్ 3 200, ఆప్షన్ 4 230. సో ఈ ప్రశ్న ఆల్రెడీ వేరే రకంగా అడగడం జరిగింది ముందు. సో ద ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. సో సముద్ర మట్టం నుండి ఢిల్లీ 200 మీటర్ల ఎత్తులో కలదు. సో ఈ ప్రశ్న ఇందాక అడిగినాం, 200 మీటర్ల ఎత్తులో ఉండగా సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది అని. సో ఈ ఎగ్జామ్ ఫినిష్ అయింది. సో ఈ ఎగ్జామ్లో మీకు ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్లో అయితే తెలపండి.